ఆ పెట్టెని ఇంట్లోకి తీసుకొచ్చి తెరుస్తాడు. ఆ పెట్టె తెరవగానే ఒక బలమైన గాలి అతని ఇంట్లోకి వస్తుంది. వెంటనే అర్జున్ తల అతని శరీరం నుండి వేరు అవుతుంది. అతను అక్కడే చనిపోతాడు. ఆ గాలి పైకి వెళ్లి అతని తల్లిదండ్రుల తలలను కూడా వాళ్ల శరీరం నుండి వేరు చేస్తుంది. మరుసటి రోజు ఉదయం ఈ విషయం రైస్టార్కు తెలుస్తుంది. అతను ఒక పోలీస్. కేవలం ఒక తలుపు తెరవడంతో ముగ్గురు చనిపోయారు. ఇది విన్న తరువాత అతనికి కోపం వస్తుంది. రైస్టార్ ఈ విషయం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి అవుతుంది. రాత్రి 80 గంటలు అయింది. ఇంటిలో డోర్బెల్ మోగుతుంది. భయపడకుండా రైస్టార్ వెళ్లి తలుపు తెరుస్తాడు. అక్కడ అర్జున్ చూసిన పెట్టె అతనికి కనిపిస్తుంది. అతను ఆ పెట్టెని ఇంట్లోకి తీసుకువచ్చి తెరుస్తాడు. అదే జరుగుతుంది. ఒక బలమైన గాలి ఇంట్లోకి వస్తుంది. కానీ ఈసారి ఆ గాలి ఇంట్లోకి వెళ్ళలేకపోయింది. 4 వైపుల నుండి ప్రయత్నించిన తరువాత అది దాని నిజమైన రూపంలోకి వస్తుంది. అది ఒక ప్రమాదకరమైన దయ్యం. అరే, నేను ఈ ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నిన్ననే కదా నేను వెళ్ళాను.